హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ ఫ్యాషన్. ఈరోజు ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను వివరంగా. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేయమన్నారు, కొంచెం హై నెక్, అలా అని లో నెక్ కాదు. చిన్న అమ్మాయి ఓనీల్ ఫంక్షన్ కోసం ఈ లేస్ వచ్చేసి వాళ్ళే ఇచ్చారు, అలాగే ఈ టజల్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇలా హ్యాండ్స్కి పఫ్ పెట్టి లేస్ వేసి టజల్స్ అనేవి అప్ అండ్ డౌన్స్లో అలా స్టిచ్ చేశాను. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఈ విధంగా కట్ వర్క్ పెట్టి చిన్నగా ఇవ్వమన్నారు, అందుకని చిన్నగా ఇలా కట్ వర్క్ ఇచ్చాను. ముందుగా దీని కటింగ్ కోసం ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కట్ చేసేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి షోల్డర్ 6.5 పెట్టుకొని బ్యాక్ సైడ్ ఫుల్ లెంత్ పెట్టుకొని కట్ చేసేసాను. బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు నెక్ అనేది మార్కింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసి, అలాగే 3 ఇంచులకి నెక్ వెడల్పు మార్కింగ్ వేసుకొని ఒక బాక్స్లా తిన్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇది రౌండ్ చేసుకోవాలి, మనకి హై నెక్ కాబట్టి. ఇలా రౌండ్ మార్కింగ్ వేసుకున్నాక కట్ వర్క్ అనేది షేప్ వేసుకోవాలి. అక్కడ నుంచి 1 ఇంచ్ ఇలా మార్కింగ్ వదిలేసి అక్కడ క్రింది వైపున బెల్ట్ వచ్చేసి 4.5 ఇంచులకు చేశాను. 1/2 ఇంచు స్టిచ్చింగ్ పోయినా 4 ఇంచులు ఉంటుంది. అలాగే 3.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ వేసి సైడ్కి ఒక బాక్స్లా మార్కింగ్ వేసుకున్నాను. ఈ బాక్స్లో మనం కట్ వర్క్ అనేది షేప్ వేసుకోవాలి. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా స్కేల్ను పెట్టుకుంటూ మనకి షేప్ అనేది ఎలా కావాలి, వాళ్ళు ఎలా ఇచ్చారో అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను ప్రమిద షేప్లో వేశాను. కట్ వర్క్ ఇచ్చాక కొంచెం తగ్గించుకోవచ్చు అని చెప్పి. చూడండి, కట్ వర్క్ పీస్ అనేది ముందుగుండా నేను కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాను. అదే పీస్ని వాళ్ళు చెప్పిన సైజులో, చిన్న సైజు చెప్పారు కాబట్టి చిన్న సైజు పెట్టుకున్నాను. ఇక్కడ కట్ వర్క్ అనేది మార్కింగ్ వేస్తున్నాను. అంతటా ఒకేలా వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా ఉంది కదా, అది సరిపోదు కాబట్టి అలా హాఫ్ కట్ పెట్టినా బాగోదు కాబట్టి ఇక్కడ నేను క్రింది వైపుకి కలిపేశాను. మొత్తాన్ని బకరం పీస్ పైన మార్కింగ్ వేసుకొని ఏదైతే లైనింగ్ పీస్ ముందుకుండా మనం కట్ చేసుకున్నామో దానిపైన ఈ బకరాన్ని అంటించుకోవాలి. దానికి గమ్మున్న వైపు ఇలా బకరాన్ని లైనింగ్ పైన మనం ఐరన్ చేసుకుంటే అతుక్కుంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన బకరం పీస్ మనకు కనిపించేటట్టుగా పెట్టుకొని ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి లైనింగ్కి ఆల్రెడీ నేను పైపింగ్ వేసేసాను, ఇన్విజిబుల్ పైపింగ్ కోసం. ఈ విధంగా కుట్టారు అంటే మీకు మంచి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్విజిబుల్ పైపింగ్ వేసాము అంటే స్టిచ్చెస్ అనేవి ఎక్కడా కనిపించవు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు కూడా బ్లౌజ్ చూడడానికి మంచి ఫినిషింగ్ వస్తుంది. కాబట్టి మనీ కూడా వాళ్ళు మనం అడిగినంత ఇస్తారు. సో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఎలా వేస్తున్నానో చూడండి. లైనింగ్కి ముందే పైపింగ్ వేసేసాక మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి స్టిచ్ చేశాను. తర్వాత మొత్తాన్ని కట్ చేసేసుకొని నీట్గా మనం పైపింగ్ అనేది బయటకు ఉండేటట్టుగా చిన్న స్టిచ్ అనేది ఎడ్జ్లో వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలి. వేస్తే అటు ఇటు ఫ్యాబ్రిక్ అవ్వకుండా ఉంటుంది వాష్ చేసే కొద్దీ. ఇప్పుడు నెక్ అయితే అతుక్కున్నాను. ప్రిన్సెస్ కట్ కూడా ఏదైతే షేప్ కట్ చేశానో అది కూడా స్టిచ్ చేసేసాను. చూడండి, ఈ విధంగా షేప్ అయితే వచ్చింది. నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను క్లాసెస్ పెడతాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ చూడండి, పిన్స్ పెట్టుకున్నాం కదా, దానిపైన ఎలా స్టిచ్ చేశానో బాగా అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీ అండి ప్రాసెస్. ఈ విధంగా కుట్టాము అంటే ఈ బ్లౌజ్కి 500 to 600 ఎర్న్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఎక్కడైనా సరే, పల్లెటూరు అయినా సరే ఈ మోడల్కి ఖచ్చితంగా 400 అయినా ఇస్తారు. ఎందుకంటే మనం బకరాన్ని యూజ్ చేస్తున్నాం, అలాగే మంచి ఫినిషింగ్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు. బోటిక్లో వాళ్ళైతే ఆ విధంగానే తీసుకుంటారు, మనం కొంచెం తగ్గించి తీసుకుంటాం అంతే, దాని గురించి ఇంకేం లేదు. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ, సింపుల్గా కుట్టేయచ్చు. అసలు టైం కూడా సేవ్ అవుతుంది ఇలా బకరం పైన పెట్టి స్టిచ్ చేయడం వల్ల. ఇలా కట్ వర్క్ మొత్తాన్ని షేపు మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తానికి పిన్స్ తీసేసి నీట్గా కట్ చేసేసుకొని మొత్తం ఎక్స్ట్రా పీస్ అంతటిని కట్ చేసేసుకోవాలి. ఈ కట్స్ అనేవి నీట్గా తిరగాలి అంటే కట్స్ దగ్గర మనం తిప్పేటప్పుడు చినిగిపోకుండా ఉండడం కోసం ఒకవేళ స్టిచ్ అటు ఇటు అయినా సరే మళ్ళీ ఇంకొక స్టిచ్ నీట్గా వేసుకున్నారు అంటే తిప్పేటప్పుడు మనకి కట్స్ అనేవి నీట్గా వస్తాయి. ఇంకొక స్టిచ్ వేసాక మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ కట్స్ దగ్గర షేప్ అనేది కంపల్సరీగా కట్ చేయాలి. లేదు అంటే కట్స్ అనేవి నీట్గా తిరగకుండా అంత పర్ఫెక్ట్గా అనిపించవు. కాబట్టి మనం కట్ వర్క్ ఏదైతే షేప్లో వేసుకున్నామో స్టిచ్ పక్క నుంచి కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్ నీట్గా తిరుగుతుంది అలాంటప్పుడే. ఈ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చిన్నగా దగ్గరగా
చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో బకరం సెంటర్లోకి వచ్చేసేటట్టు తిప్పి మనం ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ కట్స్ అనేవి తిప్పేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. 2 చేత వేళ్ళతో ఇలా నిమురుకుంటున్నా. అలా నిమరడం వల్ల లైనింగ్కి లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టుగా మనకి సెట్ అయిపోతుంది. మొత్తాన్ని తిప్పుకున్నాక కట్స్ అన్నిటినీ అలా నీట్గా తిప్పేయాలి. టైం పడినా పర్లేదు, మనం ఫినిషింగ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. నాకైతే ఫుల్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఇన్ని రోజులు నేను ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోలేదు, కానీ ఇప్పుడిప్పుడైతే చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. నేనే ఇంకా డిలే చేస్తున్నాను, కొంతమంది తీసుకోవట్లేదు. ఎందుకు అంటే నేను ఒక్కదాన్నే వర్క్ చేసుకుంటున్నా, అది కూడా ఇంట్లో కాబట్టి నాకు పనులతో సరిపోతుంది కాబట్టి తీసుకోవటం లేదు. చూడండి, ఈ విధంగా ఫినిషింగ్ చేసాము అంటే కస్టమర్సే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మా ఇంటికి మెయిన్ రోడ్ అనేది 2 km ఉంటుంది, చాలా దూరం. కానీ కస్టమర్స్ మా ఇంటికి వచ్చి మరీ ఇస్తారు. ఎందుకు? నేను పర్ఫెక్ట్ ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ ఇస్తాను కాబట్టి. షాపే అవసరం లేదు మనకి, మనం ఇంట్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓపిక్గా నెమ్మదిగా పర్ఫెక్ట్గా కుట్టడానికే ఫస్ట్ ట్రై చేయాలి. తర్వాత నుంచి మనం ఫాస్ట్గా కుట్టడానికి ట్రై చేయాలి. పర్ఫెక్ట్గా ఉండాలి. ఎంత ఫినిషింగ్ నీట్గా ఉన్నా సరే ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వాళ్ళు వేసుకున్నాక కుదిరింది అంటే ఖచ్చితంగా మనం అమెరికా వెళ్ళిపోయినా సరే మన దగ్గరికే వచ్చేస్తారు. అలానే అమెరికా రాలేరనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, మనం ఎక్కడున్నా వెతుక్కుంటూ కస్టమర్స్ అయితే వస్తారు. ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఇవ్వగలిగితే. చూడండి, మొత్తం కట్ వర్క్ అంతా షేప్ ఇచ్చేసాను కదా, మొత్తం పైనుంచి కుట్టేసేసాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. నీట్గా ఉగ్గులు రాకుండా అనేది చూసుకోవాలి. గొంపెట్టి స్టిచ్ చేసి చాలా పెద్ద పని అవుతుంది అది. నేను గొంపెట్టి కుడతాను, కానీ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ కంటే సింథటిక్ అలాగే జార్జిట్ అలాంటి వాటికి అయితేనే గొంపెట్టి స్టిచ్ వేసి పైపింగ్ అనేది పై వైపున వేస్తాను. మిగిలిన వాటన్నిటికీ నేను చాలా ఇయర్స్ నుంచి కుడుతున్నా కాబట్టి అలవాటుగా నీట్గా కుట్టేస్తుంటాను. ఉగ్గులు అనేవి రావు, ఎప్పుడూ కంప్లైంట్స్ అనేవి రాలేదు. ఫైనల్లీ అటాచ్ చేస్తాను. హ్యాండ్స్ కూడా, నెక్ అయితే ఈ విధంగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏమైనా మోడల్స్ కావాలి అన్నా సరే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పెడతాను. చూడండి, ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈ విధంగా రావాలి. అద్దినట్టుగా నీట్గా వస్తుంది. మనం ప్రిన్సెస్ కట్ సరిగా కొట్టకపోతే చెస్ట్ అంతా నొక్కేసినట్టుగా వస్తుంది. ప్రిన్సెస్ కట్ కటింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి.